ఇలా చిరిగిన జీన్స్ కానీ, టాప్ కానీ ఏదైనా మనము మిషన్ పైన స్టిచ్ వేస్తాం కదా! అలా వేసుకున్నప్పుడు చూడడానికి లుక్ అనేది నీట్‌గా రాదండి. అలా కాకుండా ఎమ్మింగ్‌తోనే నీట్‌గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా సూది తీసుకొని 4 వరుసల దారం అనేది తీసుకోండి. నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. ఇలా సూది తీసుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే చిరిగిందో అక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా పై వైపుకు సూది అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇటు ఇలా చిన్నగా ఇలా సూది అనేది తీసుకోండి. అలాగే ఇటువైపు కూడా ఇలా మళ్ళీ ఇటువైపు అలాగే ఇటువైపు కూడా ఇలాగే ఎంతవరకు అయితే చిరిగిందో అంతవరకు మనము తీసుకుంటూ రావాలండి. ఇలా పెట్టేటప్పుడు దగ్గరగా పెట్టుకుంటే తర్వాత చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి. ఇలా ఎడ్జ్ వరకు కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఇటు సైడ్ అనేది ఇలా కొంచెం ఇంచుతో ఇలా తీసుకున్న తర్వాత ఈ దారం ఉంది కదండి, ఫస్ట్ ఈ దారం నుంచి కింది వైపు నుంచి ఇలా పైకి అనేది తీసుకోవాలి. తర్వాత ఇటువైపు వచ్చేసరికి పై వైపు నుంచి థ్రెడ్ అనేది తీసుకోవాలండి. థ్రెడ్ తీసుకొని ఈ దారం మధ్యలో నుండి ఇలా అనేది లాగాలి. అలాగే మనం కింది వైపు దారానికి కూడా అంతే అండి. నెక్స్ట్ దారం ఉంది కదా, దానికి కూడా ఇలా కింద నుండి ఇలా ఒకసారి తీసుకున్న తర్వాత ఇలా పై వైపు నుంచి ఇలా నాట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ దారానికి కూడా అంతే. ఇలా మనం ఒక్కొక్క లైన్ ఇలా వేసుకున్నాం కదా, అలా ఒక్కొక్క లైన్కి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలాగే మనం పెట్టుకున్న లైన్స్ అన్నింటికి తీసుకోవాలండి. ఇలా ఒకసారి కింది వైపు నుండి తర్వాత పై వైపు నుండి ఇలాగే మొత్తం అంతా ఎడ్జ్ వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సూది అనేది కిందికి దింపేసుకోవాలి. ఇలా సూది అనేది కిందికి దింపేసుకొని వెనక వైపు ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది మనం ఒక థ్రెడ్ వర్క్ చేసుకున్నట్టుగా ఉంటుందండి. ఎవరైనా చూసినా కూడా ఇది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది తప్పితే చినిగితే మనం కుట్టినట్టుగా అస్సలు కనిపించదు.